ఉన్నతమైన సమయంలో దేవుని మాటలు వినుటకు సంఘ కాపరిగా మీకు అందరికీ ప్రత్యేకమైన ఆహ్వానాన్ని తెలియజేస్తూ ఉన్నాం. మనం చదువుబడిన దేవుని మాటలు యోహాను సువార్త 11వ అధ్యాయము 40వ వచనాన్ని మనం చదువుకున్నాం. మరొకసారి ఆ మాటలు చదువు. అందుకు యేసు, నీవు నమ్మిన యెడల దేవుని చూతువని నేను నీతో చెప్పలేదా అని ఆమెతో అనెను. ఈ ఉదయకాలపు వేళ దేవుని మాట వినుటకు ఒకసారి మీకు ప్రత్యేకమైన ఆహ్వానాన్ని తెలియజేస్తూ ఉన్నా. మైకు స్పష్టంగా ఉంటేనే మనకు మాట అర్థమవుతుంది. మైకు అంత స్పష్టతగా లేదు కాబట్టి దయచేసి కొంచెం శ్రద్ధగా ఆలకించడానికి మనము ప్రయత్నం చేద్దాం. యోహాను సువార్త 11వ అధ్యాయం 40వ వచనాన్ని మనము చదువుకున్నాం. ఈ సన్నివేశము మనకందరికి కూడా బాగా సుపరిచితమైనది. మరి ఇక్కడ 11వ అధ్యాయం 40వ వచనములో మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన సహోదరి మార్తతో చెప్పిన మాట. ఈ వాక్యాన్ని మనము ధ్యానము చేయటానికి ముందుగా మరి మీకు కొంతమందిని పరిచయం చేసి మనము వాక్య అంశంలోనికి మనము వెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం. దానికంటే ముందుగా ఈ ఉదయకాలం మన యొక్క ధ్యాన అంశము, నీవు నమ్మిన ఎడల దేవుని మహిమ చూతువు. నీవు నమ్మిన ఎడల దేవుని మహిమ చూతువు. ఇది మన యొక్క ధ్యాన అంశము. మరి ఈ అంశంలో మరి కొంతమంది వ్యక్తులను మీకు నేను పరిచయం చేయాలని నేను ఇష్టపడుతున్నా. లూకా శుభవార్త 10వ అధ్యాయము, లూకా శుభవార్త 10వ అధ్యాయము 39వ వచనాన్ని చదువుదాం. ఆమెకు మరియా అను సహోదరి ఉండెను. ఈమె యేసు పాదముల యొద్ద కూర్చుండి ఆయన బోధ వినుచుండెను. మార్త విస్తారమైన పని పెట్టుకునుట చేత తొందరపడి ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా, నేను ఒంటరిగా పని చేయుటకు నా సహోదరి నన్ను విడిచిపెట్టినందున నీకు చింత లేదా? నాకు సహాయము చేయమని ఆమెతో చెప్పుమనెను. చాలండి. మరి ఇక్కడ ఇద్దరు అక్క చెల్లెండ్రు మనకు కనబడుతున్నారు. వారిలో ఒకరు సహోదరి మార్త, అలాగే సహోదరి మరియా. కాబట్టి ఈ ఇరువురిని గురించి కొన్ని మాటలు మీకు నేను గుర్తు చేసి ముందుకు వెళ్ళాలని ఇష్టపడుతున్నా. కాబట్టి మొట్టమొదటిగా సహోదరి మార్తను గురించి మనము కొన్ని విషయాలు మనం ధ్యానం చేద్దాం. కాబట్టి మరి సహోదరి మార్త, మరి ఆమెను గురించి రాయబడిన మాట ఏంటి అంటే ఆమె పరిచారకురాలు. సహోదరి మార్త ఎవరంట? పరిచారకురాలు. అలాగే సహోదరి మరియా యేసుక్రీస్తు ప్రభుల వారి పాదముల చెంత కూర్చొని ఆయన బోధ వినిచుండెను. కాబట్టి సహోదరి మార్త పరిచారకురాలు, అలాగే సహోదరి మరియా యేసు ప్రభుల వారి పాదాల దగ్గర కూర్చొని దేవుని బోధ వినే సహోదరిగా మీ గమనానికి తీసుకొని వస్తూ ఉన్నా. మరి ఈరోజు ఈ ఇరువురిని గురించి కొన్ని విషయాలు ఈ ఉదయం మనము ధ్యానం చేద్దాం. కాబట్టి మార్త పరిచారకురాలు, మరియా
యేసుక్రీస్తు ప్రభుల వారి బోధ వినే సహోదరిగా ఉంది. కాబట్టి ఈ రెండు విషయాలు మనసులో ఉంచుకుందాం. మరి ఇక్కడ మొదటిగా సహోదరి మార్తాను గురించి కొన్ని విషయాలు మనము ధ్యానం చేద్దాం. తిరిగి మరలా యోహాను సువార్తలోనికి 11వ అధ్యాయంలోనికి వద్దాం. యోహాను సువార్త 11వ అధ్యాయము మరి 19 నుండి 27 వరకు సహోదరి మార్తాను గురించి మనము ధ్యానం చేస్తూ ఉన్నాం. యోహాను సువార్త 11వ అధ్యాయం 19వ వచనం నుండి 27వ వచనం వరకు సహోదరి మార్తాను గురించి కొన్ని విషయాలు మరి మనము ధ్యానం చేద్దాం. కాబట్టి మొదటి అంకెం వేసుకొని సహోదరి మార్త అని రాయగలిగిన వారు ప్రయత్నం చేయండి. అందులో మార్తాను గురించి మొట్టమొదటిది 11వ అధ్యాయము 20వ వచనాన్ని మనం చూస్తే, మార్త యేసు వచ్చుచున్నాడని విని ఆయనను ఎదుర్కొన వెళ్ళెను, కానీ మరియా ఇంటిలో కూర్చుండి ఉండెను. కాబట్టి యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన తన పరిచయం ముగించుకొని ఆయన బేతనీయకు వస్తూ ఉన్నాడు. యేసు ప్రభుల వారు ఎక్కడికి వస్తున్నాడంట? బేతనీయకు వస్తున్నాడు. బేతనీయకు వస్తూ ఉన్నప్పుడు ఈ మాటలు ధ్యానిస్తూ ఉన్నప్పుడు ఒక విషయాన్ని మనము మనసులో ఉంచుకుందాం. ఏంటో విషయం అంటే, మరి ఇప్పుడు ఈ బేతనీయలో మార్త మరియా ఆ ఇల్లు ఎలాగుందంటే దుఃఖకరమైన గృహముగా ఉంది. ఎందుకంటే వారి సహోదరుడైన లాజరు చనిపోయాడు. లాజరు చనిపోయి సమాధి చేశారు. కాబట్టి అది మన మనసులో ఉంచుకుందాం. యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన పరిచయం ముగించుకొని ఆయన ఇప్పుడు బేతనీయకు వస్తూ ఉంటే, మరి మార్త మరియా వారికి సమాచారం అందింది. ఏంటా సమాచారం అంటే, యేసుక్రీస్తు ప్రభు ఆయన బేతనీయకు వచ్చుచున్నాడు. కాబట్టి బేతనీయకు వచ్చుచున్నాడు అని ఆ ఇరువురు కూడా అక్క చెల్లెళ్ళు వారు వినినప్పుడు సహోదరి మరియా ఇంటిలోనే ఉంది. సహోదరి మార్త ఇంటిలో నుంచి యేసుక్రీస్తు ప్రభుల వారిని ఎదుర్కొన్నట్టుకు ఆమె బయటికి వెళ్ళినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి యేసుక్రీస్తు ప్రభుల వారు బేతనీయకు వస్తూ ఉంటే సహోదరి మార్త యేసుక్రీస్తు ప్రభుల వారికి ఆమె ఎదురు వెళ్ళినట్లుగా 20వ వచనములో మనము గమనిస్తూ ఉన్నాం. అలాగే 21 అలాగే మరి 22 వచనాలు మనము గమనిస్తే, మార్త యేసుతో, ప్రభువా నీవు ఇక్కడ ఉండినట్లా నా సహోదరుడు చావకుండును. చాలండి. 21వ వచనాన్ని మనం గమనిస్తే, సహోదరి మార్త యేసు ప్రభుల వారికి ఎదురు వెళ్ళింది. యేసు ప్రభుల వారిని కలుసుకొని యేసు ప్రభుల వారితో ఆమె మాట్లాడుతుంది. ఏమని మాట్లాడుతుందంటే, ప్రభువా నీవు ఇక్కడ ఉండి ఉంటే నా సహోదరుడైన లాజరు చావుకుండును అని ఈ మాట మార్త యేసుక్రీస్తు ప్రభుల వారితో చెప్పటం మనం గమనిస్తున్నాం. ఆమె వెంటనే 22వ వచనంలో ఆమె చెప్పిన మాట, ఇప్పుడైనను నీవు దేవుని ఏమి అడిగినను దేవుడు నీకు అనుగ్రహించునని ఎరుగుదును అనెను. గమనించుదాం. 21వ వచనంలో సహోదరి మార్త అంటున్న మాట, ప్రభువా నీవు ఇక్కడ ఉండిన యెడల నా సహోదరుడు లాజరు చావకుండును. 22వ వచనంలో సహోదరి మార్త యేసుక్రీస్తు ప్రభువుతో చెప్తున్న మాట, ఇప్పుడైనను నీవు తండ్రిని ఏమి అడిగినను అది తండ్రి నీకు అనుగ్రహించును అని నేను ఎరుగుదును అనెను.
కాబట్టి ఇప్పుడు సహోదరి మార్త ఆమె ఎరిగి ఉన్న సత్యం ఏంటో తెలుసా? యేసు ప్రభువు వద్ద చెప్తున్న మాట, ఇప్పుడైనను ప్రభా నువ్వు తండ్రిని వేడుకుంటే ఇదిగో నువ్వు ఏది అడుగుతావో తండ్రి అది నీకు అనుగ్రహిస్తాడు, ఆ సంగతి నేను ఎరుగుదును అని మార్త యేసుక్రీస్తు ప్రభువు వారితో చెప్పటం మనం గమనిస్తూ ఉన్నాం. 23వ వచనం, యేసు నీ సహోదరుడు మరలా లేచునని ఆమెతో చెప్పగా. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువు అంటున్న మాట, ఇదిగో నీ సహోదరుడు మరలా లేచును. యేసు ప్రభువు చెప్తున్నటువంటి మాట వెంటనే దానికి సమాధానంగా 24వ వచనంలో సహోదరి మార్త యేసుక్రీస్తు ప్రభువుతో చెప్పిన మాట, మార్త ఆయనతో అంత్య దినమున పునరుత్థానమందు లేచునని ఎరుగుదును అనెను. యేసు ప్రభువు అంటున్నాడు, ఇదిగో మరి ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువు చెప్తున్న మాట, మరి ఇక్కడ నీ సహోదరుడు మరలా లేచును అని మార్తతో యేసుక్రీస్తు ప్రభువు చెప్తే, మార్త అంటున్న మాట అంత్య దినమున పునరుత్థానమందు లేచునని ఎరుగుదును అనెను. ఏంటి ఎప్పుడంట? అంత్య దినమున. కాబట్టి అంత్య దినమున పునరుత్థానమందు లేచునని నేను ఎరుగుదును. కాబట్టి తెస్సలోనికయ మొదటి పత్రికల్లో మనం గమనిస్తే 4వ అధ్యాయములో అపోస్తలుడైన పౌలు గారు తెస్సలోనికయ సంఘములకు ఆయన పత్రిక రాస్తూ, యేసుక్రీస్తు ప్రభువు వారు ఆయన మధ్యాకాశంలోకి వచ్చినప్పుడు మరి మొట్టమొదట మరి మృతులు నిద్రించిన వారు లేతురు అని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. కాబట్టి ఇక్కడ సహోదరి మార్త ఏం చెప్తుందంటే, అంత్య దినమున పునరుత్థానమందు లేచునని నేను ఎరుగుదును. కాబట్టి అంత్య దినమున ఏముందంట? పునరుత్థానం ఉంది. ఏ పునరుత్థానం? 2 పునరుత్థానాలు ఉన్నాయి. ఒకటి మృతుల పునరుత్థానము, రెండవది సజీవుల పునరుత్థానము. కాబట్టి ఇప్పుడు సహోదరి మార్త అంటున్న మాట తెలుసా? నేను ఎరుగుదును, అంత్య దినమున పునరుత్థానమందు లేచునని నేను ఎరుగుదును అది మార్త ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువు వద్ద చెప్పటం మనము గమనిస్తూ ఉన్నాం. ప్రియ సహోదరుడా, సహోదరి, మరి ఇక్కడ 27వ వచనాన్ని మనం గమనిస్తే, ఆమె అవును ప్రభువా, నీవు లోకమునకు రావలసిన దేవుని కుమారుడివైన క్రీస్తు అని నమ్ముచున్నానని ఆయనతో చెప్పును. కాబట్టి ఇక్కడ 26లో మరి యేసుక్రీస్తు ప్రభువు చెప్తున్న మాట, మరి ఇక్కడ అందుకు యేసు పునరుత్థానమును జీవమును నేనే, పునరుత్థానము నేనే, జీవమును నేనే. నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికి నా యందు విశ్వాసం ఉంచువాడు ప్రతివాడును ఎన్నటికీ చనిపోడు. ఈ మాట నమ్ముచు ఉన్నావా? మార్తను యేసు ప్రభువు అడుగుతున్నారు. ఈ మాట నమ్ముచున్నావా అని మార్తను యేసు ప్రభువు అడిగితే, సహోదరి మార్త అంటున్న మాట, ఆమె అవును ప్రభువా, అయ్యా నేను నమ్ముచున్నాను. యేసు ప్రభువు చెప్పిన లేఖనములను సహోదరి మార్త ఏమంటుందో తెలుసా? నేను నమ్ముచున్నాను, నాకు నమ్మకం ఉంది. మరి ఇక్కడ అంటున్న మాట తర్వాత, నీవు లోకమునకు రావలసిన దేవుని కుమారుడైన క్రీస్తు అని నమ్ముచున్నానని ఆయనతో చెప్పెను. కాబట్టి ఇక్కడ సహోదరి మార్త చెప్తున్న మాట, నీవు లోకమునకు రావలసిన దేవుని కుమారుడువు. కాబట్టి యూదులు మెస్సియా కొరకు వారు ఎదురు చూస్తున్నారు. కాబట్టి ఇక్కడ సహోదరి మార్త, ఇదిగో లోకమునకు రావలసిన దైవ కుమారుడు మెస్సియావు, మరి ఇక్కడ క్రీస్తుని నమ్ముచున్నాను అని యేసుక్రీస్తు ప్రభువు వారితో చెప్పటం మనం గమనిస్తూ ఉన్నాం. 28 ఆమె ఈ మాట చెప్పి వెళ్ళి
బోధకుడు వచ్చి నిన్ను పిలుచుచున్నాడని తన సహోదరి అయిన మరియను రహస్యముగా ఆయన ఎద్దుకు రహస్యముగా పిలిచెను. కాబట్టి ఈరోజు ఒకసారి జాగ్రత్త గమనించుదాం. మరి ఇక్కడ సహోదరి మార్తాను వచ్చి మరి ఇక్కడ కొన్ని వచనాలు 19వ వచనం నుండి 27వ వచనం వరకు సహోదరి మార్తాను వచ్చి కొన్ని లేఖనాలు మనము ధ్యానం చేశాం. సహోదరి మార్త మరి ఇక్కడ ఇందాక మనం చదువుకున్నాం, ఆమె ఎవరు? పరిచారకురాలు. ఆమె పరిచారకురాలు. సహోదరి మరియా దేవుని బోధ వినే ఆమె. మరి సహోదరి మార్త పరిచారకురాలు. పరిచారకురాలైనటువంటి మార్త మరి ఇక్కడ ఆమెను గురించి యోహాను సువార్త 11వ అధ్యాయంలో 19 నుంచి 27 వరకు మనం గమనిస్తే మరి ఇక్కడ ఆమెను గురించి రాయబడిన కొన్ని వచనాలు మనము ధ్యానము చేస్తూ ఉన్నప్పుడు ఆమెకు ఎంత లేఖన పరిజ్ఞానం ఉంది, ఆమెకు ఎంత దైవ జ్ఞానం ఉంది. ఆమెకు ఎదుగు మరి ఇక్కడ మెస్సియాను గురించి, మెస్సియా వస్తున్నాడు, ఆయనే ప్రభు అయిన క్రీస్తు అని ఎంత గొప్ప దృఢ నిశ్చయిత ఆమెకుంది. తప్పుడు ఈ సంఘము గమనించుదాం. ఆమె కేవలము లేఖనముల పరిజ్ఞానం మాత్రమే కాదు, లేఖనములలో లోతైనటువంటి జ్ఞాన అనుభవము కలిగినటువంటి సహోదరి మార్త. కేవలము ఆమెను గురించి పరిచారకులుగా వింటూ వచ్చాం, కానీ మార్తలో మరొక కోణం ఇక్కడ కనబడుతూ ఉంది. అప్పుడు ఆ సంఘము గమనించుదాం. మరి మార్త వాక్య జ్ఞానము మరియు నమ్మకము ఇవి రెండు కలిగినటువంటి సహోదరి. కాబట్టి ఇప్పటి వరకు మార్తాను గురించి మనం ధ్యానం చేస్తాం. తర్వాత ఎవరు? సహోదరి మరియా. ఆమెను గురించి కొన్ని విషయాలు ధ్యానం చేద్దాం. మరియా యేసుక్రీస్తు ప్రభుల వారి పాదాల దగ్గర కూర్చొని ఆయన బోధ వినుచుండిన అనుభవం కలిగినటువంటి సహోదరి. మరి ఇక్కడ యోహాను సువార్త 11వ అధ్యాయం 20వ వచనంలో యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన బేతనియాకు వస్తున్నాడు అని వారు వినినప్పుడు మార్త ఇంటిలో నుంచి యేసు ప్రభుని ఎదుర్కొన్నట్టుకు వెళ్ళింది, కానీ మరియా ఇంటిలోనే ఉంది. ఆమె వెళ్ళల, ఆమె ఇంటిలోనే ఉంది. నా ప్రియ సంఘమును గమనించుదాం. 11వ అధ్యాయం 32వ వచనం. అంతటా మరియా యేసు ఉన్న చోటికి వచ్చి ఆయనను చూచి ఆయన పాదముల మీద పడి, ప్రభువా, నీవు ఇక్కడ ఉండిన యెడల నా సహోదరుడు సావుకుండును అనెను. కాబట్టి సహోదరి మరియా ఇంటిలోనే ఉంది. తర్వాత యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన బేతనియాకు వచ్చిన తర్వాత ఇప్పుడు సహోదరి మరియా ఇంటిలో నుంచి బయటకు వచ్చింది. బయటకు వచ్చి నేరుగా యేసుక్రీస్తు ప్రభువారి పాదాల మీద పడి, ప్రభువా, నీవు ఇక్కడ ఉండిన యెడల నా సహోదరుడు చావుకుండును. నీవు ఇక్కడ ఉండిన యెడల నా సహోదరుడు చావుకుండును. మరి ఈ మాట చెప్పుటలో సహోదరి మరియా మనసులో ఉన్న ఆలోచన ఏంటి? ఆ మంత్రులు మాట్లాడి తెలుసా? యేసయ్య పాదాల మీద పడింది, చాలా సంతోషం. మరి ఇక్కడ ఆయనకు నమస్కారం చేస్తా ఉంది, ఆయనకు వందనాలు చెప్తుంది. మరి ఇప్పుడు ఆ మంత్రుల మాట, నీవు ఇక్కడ ఉండిన యెడల నా సహోదరుడు చావుకుండును. ఆ మాట అనుగములో మరియా మనసులో ఉన్న ఆలోచన ఏంటి అని మనం గమనిస్తే 4వ వచనాన్ని 3వ వచనాన్ని చదువుదాం. అతని అక్క చెల్లెళ్ళు, ప్రభువా, ఇదిగో నీవు ప్రేమించేవాడు రోగి అయి ఉన్నాడని ఆయన యొద్దకు వర్తమానము పంపిరి. కాబట్టి ఇప్పుడు అక్క చెల్లెళ్ళు 3వ వచనం, 11వ అధ్యాయం 3వ వచనం. మరి ఇక్కడ అక్క చెల్లెళ్ళు, అతని అక్క చెల్లెళ్ళు. అతని అన్నప్పుడు లాజరు యొక్క అక్క చెల్లెలు అనగా మార్త అలాగే మరియా. మరి ఇక్కడ వీరిద్దరు కూడా యేసుక్రీస్తు ప్రభుల వారి దగ్గరకు వారు వర్తమానాన్ని పంపించారు. వినా జాగ్రత్తగా.
ఏంటి పెట్టకత్తగా వింటున్నాం మనం. జాగ్రత్తగా మన దేవుని వాక్యాన్ని ఈరోజు ఒకసారి జాగ్రత్త గమనించుదాం. అప్పుడు సంఘమా, మరి ఇప్పుడు అక్క చెల్లెండ్రు, ఎవరు అక్క చెల్లెండ్రు పేర్లు? మార్తా, మరియా. కాబట్టి మీరందరూ ఇక్కడే ఉన్నారు. అప్పుడు ఆ సంఘం ఈరోజు ఒకసారి జాగ్రత్త గమనించుదాం. మరి ఇక్కడ మార్తా మరియా యేసు ప్రభువు వద్దకు వర్తమానం పంపించారు. నీవు ప్రేమించువాడు రోగి అయి ఉన్నాడని ఆయన వద్దకు వర్తమానము పంపిణీ. కాబట్టి యేసుక్రీస్తు ప్రభుల వారి దగ్గరకు వర్తమానం పంపించినప్పుడు లాజరు రోగిగా ఉన్నాడు, అనగా ఇంకా ఆయన మరణించలేదు. కానీ దేవుని వాక్యాన్ని మనం గమనిస్తే ఇక్కడ రాయబడినటువంటి ఈ మాటలు మనము చూసినప్పుడు 6వ వచనంలో అతడు రోగి అయి ఉన్నాడని యేసు వినినప్పుడు తానున్న చోటనే ఇంకా 2 దినములు నిలిచెను. యేసు ప్రభువు వారి దగ్గరికి ఏమో వర్తమానం వెళ్ళింది, అయ్యా నీ స్నేహితుడు నీవు ప్రేమించే లాజరు రోగి అయి ఉన్నాడు, కాబట్టి హుటాహుటిన మీరు బయలుదేరి బేతనియాకు రావాలి. కానీ యేసు ప్రభువు వారు ఆ వర్తమానాన్ని ఆయన విని ఇంకా 2 రోజులు అక్కడే ఆయన ఉన్నాడు. ఆయన వెంటనే హడావుడిగా వెళ్ళిపోలేదు బేతనియాకు. ఆయన ఇంకా 2 రోజులు అక్కడే ఉన్నాడు. నా ప్రియ సంఘంలో గమనించుదాం. ఈరోజు యేసు ప్రభు వారు బేతనియాకు వస్తే బేతనియాల పరిస్థితి ఏంటో తెలుసా? రోగి అయిన లాజరు చనిపోయి నేటికి 4 దినములు అయినవి. అప్పుడు వచ్చాడు యేసుక్రీస్తు ప్రభుల వారు. అందుకే సహోదరు మరి అంటున్న మాట తెలుసా? ప్రభువా నీవు ఇక్కడ ఉంటే నా సహోదరుడు చావుకుండిను. మేము నీకు వర్తమానం పంపించాం కదా, అప్పుడే మీరు చేస్తుంటే, అప్పుడే ఇదిగో నా సహోదరుని మీరు బాగు చేసి ఉండొచ్చు కదా. చెయ్యి దాటిపోయింది. ఇప్పుడు వచ్చి ఏమి ప్రయోజనం? మరియ మనసులో ఉన్న ఆలోచన. అప్పుడు ఆ సంఘం ఈరోజు ఒకసారి జాగ్రత్తగా గమనించుదాం. వాక్యం వినింది ఎవరు? యేసు పాదాల దగ్గర కూర్చొని సోదరు మరియ, పరిచారకురాలు మార్తా. అదేంటి? వాక్యం వినిన మరియకేమో వాక్యపు జ్ఞానము లేదు, పరిచారకులైన మార్తాకేమో లేఖనములలో లోతైనటువంటి వాక్యపు జ్ఞానం ఉంది. ప్రియ సంఘం ఈరోజు ఒకసారి జాగ్రత్తగా గమనించుదాం. సహోదరి మరియా జీవితంలో ఆమెలో నిస్సహాయత కనిపిస్తా ఉంది, నిరాశ కనిపిస్తా ఉంది. ఇప్పుడు ప్రయోజనం ప్రభా, చెయ్యి దాటిపోయింది కదా, ఇదిగో లాజరు చనిపోయి 4 రోజులు అయిపోయింది కదా. ప్రియ సంఘమా ఈరోజు ఒకసారి జాగ్రత్తగా గమనించుదాం. ఇది నేను ఒకసారి ప్రశ్న మనం వేసుకుందాం. కాబట్టి ఇక్కడ మార్తాని గురించి మనం ధ్యానం చేస్తాం, అలాగే సహోదరి మరియను గురించి కూడా ధ్యానం చేస్తాం. వాక్యం వినే అనుభవం ఉన్న మరియ జీవితంలో అంత ఆధ్యాత్మికత మనకు కనిపించట్లా. మరియ జీవితంలో ఎదుగు మరి ఇక్కడ ఆమె ఎదుగు నువ్వు ఇక్కడ ఉంటే నా సహోదరుడు చావుకుందును అనే మాటతో ఆగిపోయింది. కానీ మార్త, అయ్యా నువ్వు ఇక్కడ ఉంటే నా సహోదరుడు చావుకుండును కదా అని అంటూ, ఇప్పుడైనాను నువ్వు తండ్రిని వేడుకుంటే నువ్వు అడిగిన తండ్రి నీకు ఇస్తాడు నేను ఎరుగుతున్నావు. ఈ మాట చెప్పాల్సింది మరియ కదా, మరి మార్త చెప్తుంది ఏంటి? అందుకే వాక్యం ఏం చెప్తుంది తెలుసా? యాకోబు పత్రికలో మీరు వాక్యం వినివారు మా పాత్రను మైనట్టుగా ఉండి మిమ్మల్ని మీరు మోసపుచ్చుకొనవద్దు. మరి ఆ వాక్యం వింటుంది, కానీ తనను తాను మోసపరుచుకుందేమో. కానీ మార్త పరిచారకురాలు అయినప్పటికీ బహుశా ఆమె పరిచర్య చేసిన తరువాత బహుశా ఇంటిలో కూర్చొని గ్రంథములను తిరుగు వేసిందేమో, గ్రంథములను చదువుతుందేమో, గ్రంథములను ధ్యానిస్తుందేమో, మనకు తెలియదు ఆమెను గురించి. ప్రియ సంఘం ఈరోజు ఒకసారి ఆలోచించేద్దాం. కాబట్టి వీరిద్దరిలో ఎవరు ఇదిగో మనకు ఒక చక్కటి ఆత్మీయులుగా, ఒక చక్కటి వాక్యపు
ఇదిగో దైవ జ్ఞానము కలిగిన వారు ఎవరు అని ఒకసారి ఆలోచన చేస్తే సహోదరి మార్తానే. ఆలోచన చేద్దాం. మార్తాను గురించి ధ్యానం చేస్తాం, అలాగే మరియను గురించి ధ్యానం చేస్తాం. ఇప్పుడు మూడవదిగా ఎవరి గురించి ధ్యానం చేయాలి అంటే యూదులను గురించి మనం ధ్యానం చేయాలి. ఎందుకంటే ఈ 11వ అధ్యాయంలో కనబడుతున్న వాటి గురించి మనం ధ్యానం చేస్తున్నాం. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఆసక్తి కలిగిన వారు ఈ 11వ అధ్యాయాన్ని మీరు మరి చదవండి. మరి ఇక్కడ మూడవదిగా మనం చూస్తే యూదులు ఎవరంట? యూదులు 11వ అధ్యాయం 19వ వచనం, 11, 19. గనుక మృతులలో యూదులలో, నేను చదువుతాను వినండి దయచేసి. గనుక యూదులలో అనేకులు వారి సహోదరుని గూర్చి మార్తాను మరియను ఓదార్చుటకై వారి యొద్దకు వచ్చి ఉండిరి. కాబట్టి ఇక్కడ మూడవదిగా యూదులు. మరి ఇక్కడ యూదులను మనం గమనిస్తే ఎవరు ఈ యూదులు అంటే బేతనీయాకు చెందినవారు. వారు మార్తా మరియా లాజరు యొక్క ఆ ఇంటి ఆ చుట్టుపక్కల ఉండేవారు, ఇరుగు పొరుగు వారు, ఆ ఊరికి చెందినటువంటి యూదులు. కాబట్టి ఇక్కడ యూదులు అక్కడున్న ఇరుగు పొరుగు వారు లాజరు చనిపోయాడని ఆ ఇంటిలో ఉన్నటువంటి దుఃఖములో ఉన్న మార్తాను మరియను ఓదార్చుటకు వారి ఇంటికి వచ్చారు. కాబట్టి యూదులు మరి ఇక్కడ కనబడుతున్న వీరిని గమనిస్తే వారు మార్తాను మరియను వారు ఓదారుస్తూ ఉన్నారు. అండి ఎవరంటే వీళ్ళు మార్తా మరియను ఓదారుస్తున్నారు యూదులు. అలాగే 31వ వచనాన్ని మనం చూస్తే సహోదరి మరియతో కూడా ఇంటిలో ఉన్నారు. ఎక్కడున్నారంట? సహోదరి మరియతో ఇంటిలో ఉన్నారు. వారి ఇంటిలో ఉండి ఏడుస్తున్నటువంటి మరియను వారు ఓదారుస్తూ ఉన్నారు. గమనించినప్పుడు సంగమా, మరి ఇక్కడ మీరు ఏదో ఆ ఇంటికి వచ్చి ఆ చుట్టుపక్కల ఎక్కడో అక్కడక్కడక్కడ నిలబడుకొని ఏదో కాసేపు అక్కడ ఉండి వెళ్ళిపోలేదు. వారు మార్తా మరియ దగ్గరికి వచ్చారు, వారిని ఓదారుస్తున్నారు. అలాగే సహోదరి మార్తా బయటకు వెళితే మరియ ఒక్కటే ఇంటిలో ఉంటే, మరి ఇంటిలో యూదులు ఉన్నారు. కాబట్టి యూదులు మరియతో కూడా ఇంటిలో ఉండి మరియను వారు ఓదారుస్తున్నారు. తర్వాత మరి అక్కడి నుంచి సమాధి దగ్గరికి బయలుదేరింది. సమాధి దగ్గరికి మరియా ఏడ్చుకుంటూ వెళితే యూదులు కూడా ఏడ్చుకుంటూ మరియు వెంట వారు కూడా సమాధి దగ్గరకు వెళ్ళినట్లుగా దేవుని వాక్యములు మనం చూస్తూ ఉన్నాం. 11:31. మరి 35వ వచనం చదువుదాం. యేసు కన్నీళ్లు విడిచెను, కాబట్టి యూదులు అతనిని ఎలాగూ ప్రేమించునో చూడుడని చెప్పుకొనిరి. కాబట్టి ఇక్కడ యూదులను గమనిస్తే 35వ వచనంలో యేసు కన్నీళ్లు విడిచెను లాజరు విషయమై. యేసు కన్నీళ్లు విడిస్తే యేసు ప్రభుని వారు కన్నీళ్లు విడుచుట చూచినటువంటి యూదులు వారిలో వారు ఒకరితో ఒకరు చెప్పుకుంటున్న మాటలు తెలుసా? మరి అతనిని ఎలాగో ప్రేమించునో చూడుడి అని చెప్పుకొనిది. యేసు ప్రభు కన్నీళ్లు విడటం వారు చూచి వారు ఏమన్నా తెలుసా? మరి లాజరును ఎంతగా ఎదుగో బోధకుడు ప్రేమిస్తూ ఉన్నాడు చూడండి అని యూదులు చెప్పుకున్న మాట. అలాగే ఇంకా మనము గమనిస్తే మరి యూదులను గురించి 37వ వచనములో వారిలో కొందరు ఆ గుడ్డి వాని కన్నులు తెరచిన ఈయన ఇతనిని చావకుండా చేయలేడా అని చెప్పింది. ఇక్కడ యూదులు ఇంకొక మాట అనుకుంటున్నారు. ఏంటో తెలుసా? వాళ్ళు కొంతమంది మరి ఈయన గుడ్డి వాని కన్నులు తెరవజేశాడు. మరి గుడ్డి వాని కన్నులు తెరవ చేసిన ఇదిగో బోధకుడు మెస్సయ్య లాజరు, చనిపోయిన లాజరును బ్రతికించలేడా? దాని అర్థం నా ప్రియ సంఘం రోజు ఒకసారి ఆలోచన చేద్దాం.
కాబట్టి ఇక్కడ యూదులను గురించి కొంత మనము తెలుసుకున్నాం, ధ్యానం చేస్తాం. ఆ తదుపరి నాలుగవదిగా లాజరు సమాధి. లాజరు సమాధి 39 వచనం. యేసు రాయి తీసివేయడని చెప్పగా చనిపోయిన వాని సహోదరి అయిన మార్త, ప్రభువా, అతడు చనిపోయి 4 దినములైనది గనుక ఇప్పటికీ వాసన కొట్టునని ఆయనతో చెప్పెను. అందుకు యేసు, నీవు నమ్మిన ఎడల దేవుని మహిమ చూతువని నేను నీతో చెప్పలేదా అని ఆమెతో అనెను. ప్రియ సంఘమా, గమనించుదాం. మరి లాజరు సమాధి దగ్గర జరిగినటువంటి సన్నివేశం ఇది. మరి ఇక్కడ 11:39 వచనంలో యేసుక్రీస్తు ప్రభువు చెప్తున్న మాట, ఆ సమాధి మీద ఉన్న రాయిని తీసివేయండి. అదొక గుహ లాంటిది సమాధి, దాని మీద రాయి ఉంచారు. కాబట్టి యేసయ్య ఏమంటాడంటే, ఆ సమాధి మీద ఉన్న రాయిని తీసివేయండి. ఆ మాట చెప్తూ ఉంటే వెంటనే మార్త అంటున్న మాట, ప్రభువా, చనిపోయి 4 దినములైనది, మరి వాసన కొడుతుంది రాయి తీసివేస్తే. 40 వచనంలో యేసు ప్రభువారు సహోదరి మార్తతో అంటున్న మాట, నీవు నమ్మిన ఎడల దేవుని మహిమ చూతూ నేను నీతో చెప్పలేదా? తప్పుడే సంఘం ఈరోజు ఆలోచించాక, నీవు నమ్మిన ఎడల దేవుని మహిమను చూస్తావు. సహోదరి మార్తతో దేవుని చెప్పినటువంటి మాట. ప్రియ సహోదరుడా, సహోదరి, ఈరోజు ఒకసారి జాగ్రత్తగా గమనించుదాం. ఆ రాయిని తొలగించే లోపు కొన్ని వచనాలు మీకు నేను గుర్తు చేస్తాను. 11వ అధ్యాయము 11 వచనం. ఆయన ఈ మాటలు చెప్పిన తరువాత మన స్నేహితుడైన లాజరు నిద్రించుచున్నాడు, అతని మేలు కొలుప వెళ్ళుచున్నానని వారితో చెప్పగా. కాబట్టి ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ఎక్కడైతే పరిచయం చేస్తున్నాడో ఆ పరిచయం చేస్తున్న ప్రాంతంలో యేసు ప్రభువు చెప్తున్న మాట. మరి ఇక్కడ యేసు ప్రభువారు తన 12 మంది శిష్యులతో చెప్తున్నటువంటి మాటలు పేరా. మరి ఇక్కడ మన స్నేహితుడు లాజరు నిద్రించుచున్నాడు. మన స్నేహితుడు లాజరు నిద్రించుచున్నాడు. కాబట్టి ఇక్కడ ఏంటి, బైబిల్ పరిభాషలో నిద్ర అంటే మరణం. కాబట్టి లాజరు మరణిస్తూ ఉన్నాడు, అతని మేలు కొనుప వెళ్ళుచున్నానని వారితో. అతడు నిద్రిస్తున్నాడు. కాబట్టి ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్ళాలి? బేతనీయాకు వెళ్ళాలి. ఎందుకు బేతనీయాకు? ఎదుగో నిద్రించుచున్న లాజరును మేలు కొలుపుటకు మనము బేతనీయాకు వెళ్ళడము. తప్పుడు సంఘం గమనించుదాం. 3వ వచనంలో రోగి ఉన్నప్పుడు వెళ్ళలేదు యేసయ్య, మనము స్వస్థపరచుటకు వెళ్ళుదాము అని చెప్పలేదు. 11వ వచనంలో మన స్నేహితుడు లాజరు నిద్రించుచున్నాడు, ఆయనను మేలు కొలుప వెళ్ళుదాము అంటున్నాడు. 14వ వచనం, కావున యేసు లాజరు చనిపోయెను, మీరు నమ్మినట్లు నేనక్కడ ఉండలేదు అని మీ నిమిత్తము సంతోషించుచున్నాను. అయినను అతని యొద్దకు మనము వెళ్ళుదము రండని స్పష్టముగా వారితో చెప్పెను. కాబట్టి దేవుడు వారితో స్పష్టముగా చెప్పుచున్నాడు, మనము అక్కడికి వెళ్ళదుము. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువు వారు ఆయన సంతోషిస్తూ ఉన్నాడు. తన స్నేహితుడు లాజరు రోగి ఉంటే, తన స్నేహితుడు లాజరు, తాను ప్రేమించే స్నేహితుడు లాజరు రోగి మరణిస్తే, ఆయన రోగిగా ఉన్నప్పుడు అక్కడ ఉండకపోవటం బట్టి దేవుడు సంతోషిస్తూ ఉన్నాడు. మరి స్నేహితుడు, ప్రేమించే స్నేహితుడు రోగిగా ఉంటే చనిపోతే దేవునికి ఏంటి సంతోషం?
కాబట్టి ఇప్పుడు యేసు ప్రభు అంటాడు, మనం అక్కడికి వెళ్ళదుము, స్పష్టంగా వార్త చెప్పాడు. కాబట్టి ఇప్పుడు వారు బయలుదేరి బేతనియాకు వారు వచ్చారు. కాబట్టి ఇక్కడ సమాధి దగ్గర యేసుక్రీస్తు ప్రభు ఉన్నారు. ఆ సమాధి మీద ఉన్న రాయి తీసివేయడి అని చెప్పినప్పుడు ఆ రాయిని వారు తీసివేయటం మనం గమనిస్తా ఉన్నాము. 11:41 మనం చూస్తే 11:41 మనం చూస్తే అక్కడ యేసుక్రీస్తు వారు ఆయన ప్రార్థన చేస్తున్నాడు, తండ్రికి ప్రార్థన చేస్తున్నాడు. చదువుదామా? అందుకు యేసు, నీవు నమ్మినడలా 41 వచ్చును. యేసు కన్నులు పైకెత్తి, తండ్రి, నీవు నా మనవి వినినందున నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. నీవు ఎల్లప్పుడూ నా మనవి వినుచున్నావని నేను ఎరుగుదును, కానీ నీవు నన్ను పంపుతువని చుట్టూ నిలుచున్న ఈ జన సమూహము నమ్మునట్లు వారి నిమిత్తమై ఈ మాట చెప్పి తిని అనిను. కాబట్టి ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువు ప్రార్థన చేస్తున్నారు. ఆయన చేసిన ప్రార్థన ఏంటో తెలుసా? తండ్రి, నీవు నా మనవి వినినందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. నీవు ఎల్లప్పుడూ కూడా నా మనవి వినుచున్నావు నేను ఎరుగుదును అంటున్నాడు. కానీ నీవు నన్ను పంపితువని చుట్టూ నిలుచున్న ఈ జన సమూహాలు నమ్మునట్లు. ఏంటి ఇక్కడ ఏంటంట? అయ్యా, నువ్వు నన్ను పరలోకములో నుంచి నువ్వు ఈ భూమి మీదకి మనిషి కుమారుడుగా పంపించావు అని ఈ చుట్టూ ఉన్న జన సమూహాలు నమ్మునట్లు నేను ఈ మాట పలుకుతున్నాను అంటున్నాడు. ప్రియ సంఘం, ఈరోజు ఒకసారి జాగ్రత్తగా గమనించుదాం. 43వ వచనంలో ఆయన అలాగ చెప్పి లాజరు బయటికి రమ్మని బిగ్గరగా చెప్పగా, చనిపోయిన వాడు కాళ్ళు చేతులు ప్రేత వస్త్రములతో కట్టబడిన వాడి వెలుపలికి వచ్చెను. యేసు ప్రభువారు ఆయన 11:11లో చెప్పినట్లుగా మన స్నేహితుడు నిద్రించుచున్నాడు, మనము వెళ్ళి మేలు కొలుపుదుము. కాబట్టి ఇక్కడ యేసు ప్రభువారు కదా 43వ వచనంలో నిద్రిస్తున్న వారిని ఎదుగు పిలిచినట్లుగా యేసు ప్రభువు వారు గట్టిగా బిగ్గరగా కేక వేసి లాజరు బయటికి రానప్పుడు, ఒక వ్యక్తి నిద్రపోతున్న వ్యక్తి పిలిస్తే ఎలా లేచి బయటకు వస్తాడో, మరి లాజరు, చనిపోయిన లాజరు 4 దినములైనది ఆయన సమాధి చేసి. ఆలోచన చేద్దాం. మరి ఇప్పుడు యేసయ్య బిగ్గరగా బయటికి రమ్మని పిలిచినప్పుడు మరి లాజరు సమాధిలో నుండి ఆయన బయటకు వస్తున్నాడు. ఈరోజు ఒకసారి ఆలోచించారు. 45వ వచనం. కాబట్టి మరియ యొద్దకు వచ్చి ఆయన చేసిన కార్యమును చూచిన యూదులలో అనేకులు ఆయన యందు విశ్వాసముంచిరి. కానీ వారిలో కొందరు పరిశీలనకు వెళ్ళి యేసు చేసిన కార్యములను గురించి వారితో చెప్పిరి. కాబట్టి ఇక్కడ దేవుని వాక్యములు గమనిస్తే యూదులలో అనేకులు యేసుక్రీస్తు ప్రభునందు విశ్వాసం ఉంచారు. కొంతమంది అయితే పరిగెత్తుకుని వెళ్ళి పరిశీలితో ఇక్కడ జరిగిన ఈ కార్యమును పరిశీలితో చెప్పటం మనము గమనిస్తూ ఉన్నాము. ప్రియ సంఘమును గమనించుదాం. మరి మన యొక్క మూల వాక్యం ఏంటంటే 11:40 మనం చదువుకున్నాం. మన అంశము కూడా అదే, నీవు నమ్మిన ఎడల దేవుని మహిమ చూదువు. కాబట్టి ఇక్కడ 3 మనకు కనిపిస్తున్నారు. సహోదరి మార్త, సహోదరి మరియా, తర్వాత యూదులు. కాబట్టి ఇక్కడ సహోదరి మార్త ఆమె లేఖనములను కూర్చున్న పరిజ్ఞానము ఆమె కలిగి ఉంది. కాబట్టి ఇక్కడ సహోదరి మార్త, సహోదరి మరియా, యూదులు ఈ 3 విషయాల్లో కామన్ గా జరిగిన ఒక సంగతి ఏంటంటే ఆ 3 దుఃఖము నివారించబడింది. ఆ 3 దుఃఖము నివారించబడింది. 3 విషయాలు జరిగింది. మరి ఇప్పుడు మార్తా విషయంలో జరిగింది ఏంటో తెలుసా? మార్తా విషయంలో మనం చూస్తే మరి ఆమె మరి దేవుని వాక్యలో మనం చూస్తే ఆమెకు అర్థమైంది ఏంటో తెలుసా? మార్తాకు ఆమెకి దుఃఖ నివారణ కలిగింది. తర్వాత మార్తాను గురించి మనం చూస్తే ఆమె ఎరిగిన లేఖనములన్నీ సత్యములు అని ఆమెకు అర్థమైంది. ఆమె ఎరిగిన లేఖనములన్నీ కూడా ఏంటంట సత్యములు అని ఆమెకు అర్థమైంది, నమ్మింది.
అలాగే మరియ విషయంలో మరి ఇక్కడ ఆమె మరి ఇప్పుడు ఈరోజు యేసుక్రీస్తు ప్రభువుని ఆమె నమ్ముతూ ఉంది అండి. మరియా ఆమె ఈరోజు నమ్ముతూ ఉంది. తర్వాత ఆత్మీయ జీవితంలో ఆమె బలపరచబడుతుంది. సహోదరి మరియకు ఇప్పుడు ఏమొచ్చింది ఏంటి? దీని ద్వారా నమ్మకత్వం కలిగింది. ఆమె ఎదుగు రోజు యేసు ప్రభు వారిని నమ్ముతూ ఉంది. ఆత్మీయ జీవితంలో ఆమె బలపరచబడింది. అలాగే యూదుల విషయంలో అనేకులు యేసుక్రీస్తు ప్రభువు వారియందు ఏంటి విశ్వాసం ఉంచారు. కాబట్టి ముగ్గురు విషయాల్లో జరిగిన ఆ పరిస్థితుల్లో ఇప్పుడు దేవునికి ఏమొచ్చింది? మహిమ వచ్చింది. నీవు నమ్మిన దేవుని మహిమ చూడు. మరి లాజరు, చనిపోయిన లాజరు ఎప్పుడైతే బ్రతికించబడ్డాడో, మరి ఇక్కడ సహోదరి మార్త ఎరిగిన లేఖనములు సత్యములు తెలుసుకుంది. సహోదరి మరియ ఆమె అపనమ్మకాన్ని నమ్మకంగా మార్చుకుంది. ఆధ్యాత్మిక జీవితంలో బలపరచబడింది. అనేకులు యూదులు యేసుక్రీస్తు ప్రభువుని విశ్వాసించారు. మరి ఇక్కడ వారందరికీ దుఃఖ నివారణ కలిగింది. కాబట్టి వీటన్నింటిని బట్టి దేవునికి అక్కడ ఏమొచ్చిందంట? మహిమ వచ్చింది. దేవునికి మహిమ వచ్చింది. ప్రియ సంఘము గమనించుదాం. కాబట్టి అక్కడ మరి లాజరు సమాధి దగ్గర యేసుక్రీస్తు ప్రభువు వారు ఆయన మహిమపరచబడ్డారు. యేసు ప్రభు వారు ఏమైందంట? ఆయన మహిమపరచబడ్డాడు. కాబట్టి నువ్వు నమ్మితే దేవుని మహిమను చూతువు. కాబట్టి ఇక్కడ దేవుడు తన మహిమను బయలుపరుచుకున్నాడు. ఆయన మహిమను అక్కడున్న మార్త, మరియ, యూదులు వారు కన్నులారా చూచారు. వారు దేవుణ్ణి మహిమపరిచారు. వారు దేవుని యందు నమ్మకం ఇచ్చిన వారుగా, విశ్వాసం ఇచ్చిన వారుగా మనం గమనిస్తూ ఉన్నాం. కాబట్టి అక్కడ దేవునికి మహిమ వచ్చినట్లుగా దేవుని వాక్యంలో మనం గమనిస్తూ ఉన్నాం. మరి చివరిగా 5వ విషయం ఏంటంటే, మరి 5వది మరి నేను చెప్పేటప్పుడు నీవు అంట, నువ్వు రాసుకునేటప్పుడు నేను. ప్రియ సంఘం గమనించుదాం. యోహాను సువార్త 11:40 చెప్తున్న మాట, నీవు నమ్మిన యెడల దేవుని మహిమ చూతువు. మా మత్తయి సువార్త 24వ అధ్యాయం 35వ వచనములో యేసుక్రీస్తు ప్రభువు చెప్తున్న మాట తెలుసా? భూమి గతించును, ఆ మాటలు ఏ మాత్రము ఆయన మాట గతించదు. ఒకవేళ ఆకాశం గతించుకోవచ్చు, భూమి గతించుకోవచ్చు, కానీ దేవుని మాటలు గతింపు. ఆయన మాట గతించదు. అంటే ఆయన మాట నీవు నమ్మిన యెడల దేవుని మహిమ చూతువు. సాక్షాత్తు యేసుక్రీస్తు ప్రభువు చెప్పిన మాట. కాబట్టి ఈ మాట ఏ మాట తెలుసా? గతించని మాట. ఈ మాట నమ్మొచ్చు, నమ్మకూడదా? నమ్మొచ్చు. గమనించుదాం. మరి నమ్మొచ్చు అనడానికి బైబిల్లో కొన్ని ఉదాహరణలు మీకు నేను గుర్తు చేసిన ముందుకు వెళ్తా. రెఫరెన్స్ చదివేంత టైం లేదు కాబట్టి రెఫరెన్స్ చెప్పుకుంటూ వెళ్ళిపోతాను. కాబట్టి తిమోతికి రాసిన 2వ పత్రిక 2:13లో మనం గమనిస్తే పౌలు గారు తన నిజ కుమారుడు తిమోతికి ఆయన 2వ ఉత్తరాన్ని రాస్తూ ఆయన నమ్మదగిన వాడు అని చెప్తున్నాడు. యేసుక్రీస్తు ప్రభువు ఎవరంట? నమ్మదగిన వాడు. కీర్తనలు 46:1లో మనం చూస్తే ఆపద కాలమందు ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. ఇప్పుడంట ఆపద కాలమందు ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. విలాప వాక్యాలు 3:23 మనం గమనిస్తే విలపించు ప్రవక్త అయిన యిర్మీయా ఆయన విలాప గ్రంథములను గ్రంథస్థము చేస్తూ 3:23లో నీవు ఎంతైనా నమ్మదగిన వాడవు. నువ్వు ఎంతైనా నమ్మదగిన వాడవు. కొరింథీ మొదటి పత్రిక 10:13లో మనం చూస్తే పౌలు గారు కొరింథీ సంఘానికి రాస్తూ అంటాడు, నమ్మదగిన వాడు. దేవుడు ఎవరంట? నమ్మదగిన వాడు. కాబట్టి ఇక్కడ ఈ లేఖనములన్నీ బైబిల్ గ్రంథములో కనబడుతున్న భక్తులు అందరూ ఒకే మాటను వారు చెప్తున్నారు. ఏంటి ఒకే మాట అంటే? దేవుడు నమ్మదగిన వాడు. దేవుడు నమ్మదగిన వాడు. ఆయన మాట
ఆయన చెప్పిన మాట నమ్మదగినది. ఆయన చెప్పిన మాట నమ్మదగినది. మాట చెప్పిన దేవుడు ఆయన నమ్మదగినవాడు. చెప్పిన సంఘమా, ఈరోజు ఒకసారి జాగ్రత్తగా గమనించుదాం. అయితే ఈ మధ్యన కాలంలో ఒకసారి ఆలోచన చేద్దాం. బైబిల్ గ్రంథములో యేసుక్రీస్తు ప్రభులు వారు చేసిన కొన్ని కార్యాలు మీకు నేను గుర్తు చేస్తాను. మత్తయి సువార్త 9వ అధ్యాయం 27 నుంచి 29 వరకు మనం గమనిస్తే, మత్తయి సువార్త 9వ అధ్యాయం 27 నుంచి 29 వరకు, అందులో 28వ వచనములో దేవుడు ఆ ఇద్దరు గురుడు వారిని అడుగుతున్న ప్రశ్న ఏంటో తెలుసా? ఇది నేను చేయగలనని మీరు నమ్ముచున్నారా? ఇద్దరు గురుడు వారు యేసు దగ్గరికి వచ్చారు. అయ్యా, మేము గురుడు వారు అంటున్నాడు. సరే, నేను మీ కన్నులను తెరవ చేయగలను అని మీరు నమ్ముచున్నారా? అవును ప్రభువా, నేను నమ్ముతున్నాను. దేవుడు వారిని బాగు చేశాడు, వారు చూడగలిగారు. మత్తయి సువార్త 21:22 మనం గమనిస్తే, ప్రార్థన చేసేటప్పుడు మనం ఏది అడుగుతున్నామో అవి మనకు దొరికినవని నమ్మిన ఎడలా. ఏంటి? మనం ప్రార్థన చేసేటప్పుడు దేన్ని అడుగుతున్నామో అవి దొరికినవని ఏం చేయాలంట? నమ్మాలి. కాబట్టి రోజు నీ ప్రార్థన ఇలాంటి ప్రార్థనేనా? నువ్వు ప్రార్థన చేస్తున్నావు, ఇదిగో నీ అవసరతను వచ్చి, నీ అక్కరను వచ్చి, నీ దుఃఖమును వచ్చి, నీ సమస్యను వచ్చి, ఇదిగో నువ్వు ప్రార్థన చేస్తున్నావు. అయితే ప్రార్థన చేస్తున్న నువ్వు ఇదిగో చేసిన ప్రార్థన, ఇదిగో ఏది అడుగుతున్నావో అవి దొరికినవని, అవి దేవుడు ఇచ్చేశాడు అని నువ్వు నమ్మి ప్రార్థన చేస్తున్నావా? అయితే నువ్వు ప్రార్థన చేసేటప్పుడు నువ్వు అడిగింది దొరికిందని నమ్మితే దేవుడు దాన్ని నీకు అనుగ్రహిస్తాడు. మార్కు సువార్త 9:23 మనం గమనిస్తే, అక్కడ చెప్తున్న ఒక మాట ఏంటో తెలుసా? నమ్ముట నీ వలన అయితే నమ్ము వానికి సమస్తము సాధ్యము. నమ్ము వానికి సమస్తము, ఒక విషయం, నమ్ము వానికి సమస్తం సాధ్యం. కాబట్టి మన దేవుడు నమ్మదగిన వాడు, దీంట్లో సందేహము లేదు. ఇక్కడ అసలు ప్రశ్న ఏంటంటే, మరి నీకు నమ్మదగిన దేవుని మీద నీకు నమ్మకం ఉందా? అందుకే ఇక్కడ దేవుడు అంటాడు, నమ్ముట నీ వలన అయితే. నమ్మువానికి ఏం నమ్ముతున్నాడు? నీలో నమ్మకము, దేవుని మీద నీలో నమ్మకము ఉంది అని నమ్మదగిన వాడు నమ్మినప్పుడు, నమ్మదగిన దేవునికి సమస్తం ఏంటంట? సాధ్యమని బైబిల్ చెప్తుంది. కాబట్టి ఈరోజు ఒకసారి ఆలోచన చేద్దాం. కాబట్టి మన దేవుడు మాట ఇచ్చాడు, నువ్వు నమ్మితే దేవుని మహిమ చూస్తావు. ఆయన మాట నమ్మదగినది. ఆయన మాట ఇచ్చే మాట తప్పిపోటుకు ఆయన నరుడు కాదు, ఆయన సర్వాధికారి అయిన దేవుడు. ప్రియ సంఘమా, గమనించుదాం. ఆయన నమ్మదగిన వాడని బైబిల్లో అనేక ఉదాహరణలు మనం చూచాం. ఆయన ఎదుగో, ఆయన కొంతమంది ఆయన దగ్గరికి వచ్చి, అయ్యా మమ్మల్ని బాగు చేయండి అంటే, ఓకే ఎదుగో నాకు స్వస్థత వరం ఉంది, నేను బాగు చేయగలుగుటకు నేను సమర్థుడును అని బాగు చేసి వారిని పంపించువా? యేసు అంటాడు, ఇది చేయగలను అని నువ్వు నమ్ముచున్నావా? నమ్ముతున్నావు. వారి విశ్వాసమును బట్టి కొన్ని సందర్భాల్లో దేవుడు అంటాడు, నీ నమ్మిక చొప్పున నీకు కలుగును గాక. ప్రియ సంఘమా, గమనించుదాం. ఈరోజు ఒకసారి ఆలోచన చేద్దాం. లేదా ఈరోజు మన జీవితాలు ప్రశ్న వేద్దాం. ఈరోజు దేవుని వాక్యంలో మనం చదివి మాట్లాడి కూడా ఏం చెప్తున్నాయంటే, దేవుని మహిమ చూడాలి అని అనుకుంటే దేవుణ్ణి మనం ఏం చేయాలా? నమ్మాలి. దేవుణ్ణి నమ్మితే, దేవుని మీద నమ్మకాన్ని ఉంచితే ఏం చూస్తాం? దేవుని మహిమను చూస్తాం. నీ వ్యక్తిగత జీవితంలో, నీ కుటుంబ జీవితంలో, నీ సంఘ జీవితంలో దేవుని మహిమ చూడాలంటే మహిమ కలిగిన దేవుని నువ్వేం చేయాలా? నమ్మాలి. నా వంతు నమ్మటం ఏంటి? దేవుని వంతు కార్యాలు చేయటం. తద్వారా అక్కడ దేవునికి ఏమొచ్చిందంట? మహిమ. ఈరోజు ఒక ప్రశ్న వేసుకుందామా? మరి ఎందుకు దేవుని మహిమను చూడలేకపోతున్నాం? నీవు నమ్మిన ఎడల దేవుని మహిమ చూతూ
అని సాక్షాత్ యేసుక్రీస్తు ప్రభువు చెప్తుంటే మరి ఈరోజు ఎందుకు మహిమను చూడలేకపోతున్నాం అండి? మరి ఈరోజు ఎందుకు దేవుని కార్యాలు మన జీవితాల్లో, మన కుటుంబ జీవితాల్లో చూడలేకపోతున్నాం? కారణం ఏంటి? ప్రశ్న వేసుకుందాం. మరి ఎందుకు మహిమ చూడలేకపోతున్నాం? సమాధానం ఏంటో తెలుసా? నమ్మకం లేదు. దేవుని మీద నమ్మకం లేదు. సంఘానికి వస్తున్నాం, వాక్యపు లేఖన సత్యాలు వింటున్నాం, కానీ వచ్చువారు మాత్రమే, వినువారు మాత్రమే ఉన్నాం, కానీ దేవుణ్ణి నమ్మని వారంగా మనం ఉన్నాం. ప్రియ సంఘం ఈరోజు ఒకసారి ఆలోచించేద్దాం. ఎందుకు మహిమ చూడలేకపోతున్నామంటే మన నమ్మకమును బట్టే, మనము దేవునిని నమ్మకపోవుట కారణము చేత దేవుని మహిమను మనము చూడలేకపోతున్నాము. ప్రియ సంఘం ఈరోజు ఒకసారి ఆలోచించేద్దాం. ఇది ఒకసారి ప్రశ్న వేసుకోవటానికి ప్రయత్నం చేద్దాం. ఈరోజు మనమందరము దేవుణ్ణి నమ్మి బాప్తిసం తీసుకొని రక్షించబడ్డాం, అవునా? బాప్తిస్మానికి ముందు దేవుని నమ్మాం. మనమందరం దేవుణ్ణి నమ్మాం, దేవుని నమ్ముకున్నాం. దేవుణ్ణి నమ్ముకొని పాపాన్ని ఒప్పుకొని బాప్తిసం తీసుకొని రక్షించబడ్డాం. మనం అందరం దేవుని నమ్ముకున్న వాళ్ళనే. మరి దేవుని నమ్ముకొని క్రైస్తవ్యంలోకి వచ్చిన మనము మరి ఈరోజు ఎందుకు దేవుని నమ్మలేకపోతున్నావు? అంటే ప్రారంభంలో నీకు నమ్మకం ఉంది దేవుని మీద. ప్రారంభ దినాల్లో, తొలినాళ్ళల్లో నీకు చాలా నమ్మకం ఉంది దేవుని మీద. దేవుని మీద చాలా విశ్వాసం ఉంది నీకు. తొలినాళ్ళలో నీ క్రైస్తవ జీవితం ఎలాగో తెలుసా? ఎదుగో నిద్ర లేస్తే మాట్లాడితే దేవుడు, మాట్లాడితే ఎదుగో దేవుడు, ప్రతిదానికి దేవుడు. ఎందుకో తెలుసా? ప్రతి విషయంలో దేవుణ్ణి నమ్ముతూ వచ్చావు, ఆయన మీద నమ్మకం ఉంచుతూ వచ్చావు, ఆయన మీద నమ్మకంతో అడుగులు వేశావు. ఏమైంది ఆ విశ్వాస జీవితం? రాను 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 విశ్వాసంలో స్టెప్ బై స్టెప్ పైకి వెళ్ళాలి కదా. స్టెప్ బై స్టెప్ రోజు నమ్మకంలో, విశ్వాసంలో పైకి వెళ్ళాలి కదా. కాబట్టి అలా పైకి వెళ్ళినప్పుడు ఈరోజు నీ విశ్వాసం ఏ విశ్వాసం అవ్వాలి? గొప్ప విశ్వాసం అవ్వాలి కదా. మరి ఈరోజు ఏంటి? ఎందుకు దేవుని మహిమ చూడలేకపోతున్నావు? ప్రారంభంలో నమ్మకం ఉంది, కానీ రాను 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 ఏమైపోయిందంటే నమ్మకము సన్నగిల్లుతూ వచ్చింది. ఆఖరికి ఈరోజు మన పరిస్థితి ఏంటో తెలుసా? ఎన్ని సంవత్సరాల క్రైస్తవ జీవిత అనుభవంలో ఈరోజు ఎవరు అంటే అపనమ్మకస్తుడివి, అపనమ్మకస్తురాలివి, అవిశ్వాసివి, అల్పవిశ్వాసివి. ఈరోజు ఈ క్షణాన మనకు జీవితం, క్రైస్తవ జీవితం, మొదటివాడు కడపటివాడు, ఈరోజు అది నేటి క్రైస్తవ్యం. ఈరోజు ఆలోచించేద్దాం, ఇలాంటి వారు చేసే పనులు ఏంటో తెలుసా? ఈరోజు ఎందుకు మహిమ చూడలేకపోతున్నాం అంటే ఆయన్ని మనము నమ్మలేకపోతున్నాం. మరి ఒక ప్రశ్న మనం వేసుకున్నాం ఈరోజు. ఆయన నమ్మలేకపోతున్నాము అంటే నువ్వు ఇంకొకటి ఏదో నమ్ముతున్నావు, అంతేనా? నువ్వు ఆయన నమ్మలేకపోతున్నావు అంటే ఒకప్పుడు నమ్మావు, కానీ ఇప్పుడు అంత నమ్మకం లేదు. ఈరోజు ఆయన నమ్మదగిన దేవుణ్ణి, ఎంతైనా నమ్ముకొనదగిన దేవుడు, ఆపత్త కాలం నుండి నమ్ముకునే సహాయకుడు, నమ్మకమైన దేవుణ్ణి ఈరోజు నువ్వు నమ్మలేకపోతున్నావంటే ఈ క్రైస్తవ జీవితంలో ఈరోజు నమ్మలేకపోతున్నావంటే ఇంకొకటి ఏదో నమ్ముతున్నావు, ఇంకొక దాని మీద ఏదో నమ్మకం ఉంది. దేవుని మీద నమ్మకాన్ని తీసి ఇంకొక దాని మీద నువ్వు నమ్మకాన్ని ఉంచావు. కానీ ఇది తెల్లగా ఈరోజు బయలుపరచబడింది. ఈ సంఘం గమనించుదాం. ఈరోజు క్రైస్తవుల గురించి నేను మాట్లాడుతున్నా. ఈరోజు వాస్తును నమ్మినంతగా ఈరోజు దేవుణ్ణి కూడా నమ్మలేని పరిస్థితి. ఈరోజు మూఢ నమ్మకములను, మూఢ భక్తిని నమ్మినట్లుగా దేవుణ్ణి కూడా నమ్మలేనటువంటి పరిస్థితి. ఈరోజు శకునాలను నమ్మినట్లుగా,
సమయాలను నమ్మినట్లుగా, కాలములను నమ్మినట్లుగా ఈరోజు దేవుణ్ణి కూడా నమ్మలేనటువంటి పరిస్థితి. ఆధారం లేకుండా ఏది మాట్లాడు, నాకు అనవసరం ఒక విమర్శించడం. ఈ మధ్య ఒక గృహప్రవేశ ఆహ్వాన పత్రిక నాకు వాట్సాప్లో వచ్చింది. వాళ్ళు ఇంటికి వచ్చారు. మరి నేను ప్రార్థనకు వెళ్ళున్నా, మరి అందరం కూడా తాళం వేస్తుంది కాబట్టి కార్డు అక్కడ ఇవ్వలేకపోయారు. వారు వాట్సాప్లో కార్డు పెట్టారు. అక్కడ మరి చక్కగా దేవుని వాక్యం కనబడింది. చక్కగా నూతన గృహప్రవేశ ఆహ్వాన పత్రిక అని కనిపించింది. అక్కడ చదువుకుంటే క్రిందకు వస్తే ముహూర్త సమయం అని రాయబడింది. ఏ సమయం అంట? ముహూర్త సమయం అని రాయబడింది. తెల్లవారుజామున ఇన్ని నిమిషాల నుంచి ఇన్ని నిమిషాలలోగా తెల్లవారితే సోమవారం అని అక్కడ రాయబడింది. దాని తర్వాత కళ్ళు చెదిరి ఇంకొక మాట కనిపించింది, ప్రార్థనా సమయం. పైన ముహూర్త సమయం, కిందకు వస్తే ప్రార్థనా సమయం. ప్రార్థనా సమయం ఉదయం 10 గంటలకు. ప్రార్థనా సమయం ఏంటంటే ఉదయం 10 గంటలకు. నేను కూడా వెళ్ళా ఆ గృహప్రవేశానికి. నా ప్రియ సంఘం ఈరోజు ఒకసారి ఆలోచించేద్దాం. ఎందుకంటే వారు మన సంఘం కాదు, ఒకప్పుడు వాళ్ళు వేరే ప్రాంతానికి వెళ్ళిపోయారు, కానీ ఇక్కడ ఇల్లు కట్టుకొని వచ్చారు. కాబట్టి స్థానిక సంఘం కూడా ఉండాలా అంటే సరే కాదని లేక వాళ్ళు ఫోన్ చేస్తామంటే ఇంకా బాధ తట్టుకోలేక వెళ్ళారు. నా ప్రియ సంఘం గమనించుదాం. ఎందుకంటే మన సంఘాల్లో నేను ఒక ప్రకటన చేశా, ముహూర్తాలు పెట్టుకుని దయచేసి నన్ను పిలవద్దని చెప్పున్నా. ఎందుకంటే వీళ్ళకి తెలియదు కాబట్టి, వీళ్ళు మన సంఘం కాదు కాబట్టి సరే ఇంకా కాదని లేక వెళ్ళా. అప్పుడు సంఘం ఆలోచించేద్దాం. అక్కడికి వెళ్ళేసరికి వంటగదిలో జరగాల్సిన తతంగం తెల్లవారుజామున జరిగిపోయింది. ఇప్పుడు దేవునికి స్తోత్రము గానము చేయుట మంచిగా పాట పాడుకుంటూ లోపలికి వెళ్ళాం. జాగ్రత్తగా మంచిదాం. వారి నమ్మకం తెల్లవారుజామున పలానా దాని మీద నమ్మకం అయిపోయింది. ఇప్పుడు ఫార్మాలిటీ. క్రైస్తవులు కాబట్టి, సమాజానికి క్రైస్తవులు కాబట్టి అక్కడ వంటగదిలో జరగాల్సిన తతంగం జరిగిపోయింది అండి. ఇప్పుడేమో సమాజం కోసం ఇప్పుడు ప్రార్థన. అప్రియ సంఘమా ఈరోజు ఒకసారి ఆలోచించేద్దాం. కాబట్టి ఇక్కడ వీరి నమ్మకం దేని మీద అండి? ఫలానా. ఎందుకు దానికి మొదట ప్రాధాన్యత దానికి ఇచ్చారు, మొదటగా దానికి ఇచ్చేశారు. అంటే వారి నమ్మకం ఏంటి? ఫలానా. ఒకరోజు ఒక డెలివరీ కారు ప్రార్థన చేయడానికి పిలిచారు. అక్కడికి వెళ్ళేసరికి 2 టైర్ల కింద 2 నిమ్మకాయలు పెట్టినారు. అక్కడ ఆల్రెడీ పక్కనే సిద్ధాంతి గారు ఉన్నారు. పూజ అయిపోయింది. నేను వెళ్ళేసరికి పూజ అయిపోయింది. ఇప్పుడు ప్రార్థన. అంటే ఈరోజు క్రైస్తవులు వారి నమ్మకం ఎవరి మీద? దేవుని మీద లేదు. అందుకే దేవుని మహిమ చూడలేకపోతున్నాం. దేవుని మీద నుంచి వారి నమ్మకం ఎప్పుడో సైడ్ ట్రాక్ వెళ్ళిపోయింది. అప్పుడు సంఘం ఈరోజు ఒకసారి ఆలోచన చేద్దాం. ఈ మధ్యాహ్న కాలం వేళ ముగిస్తూ ఉన్నా ఇది ఒకసారి ఆలోచన చేద్దాం. ఈరోజు దేవుడు అంటున్నాడు, నీవు నమ్మిన ఎడల దేవుని మహిమ చూస్తావు అని సాక్షాత్తు దేవుడే చెప్తే, ఆయన మాటను బేఖాతారు చేసి, ఆయన మాటను నిర్లక్ష్య పెట్టి, ఆయన మాటను అగౌరవపరిచి, ఆయన మాటను ఇదిగో నువ్వు పెడచోన పెట్టి, ఆయన మాటను అగౌరవపరిచి, దేవుని మీద నమ్మదగిన దేవుని మీద ఈరోజు నమ్మకము లేని క్రైస్తవుడుగా, క్రైస్తవురాలుగా, క్రైస్తవ కుటుంబముగా ఈరోజు నువ్వు బ్రతుకుతున్నావు అంటే ఈరోజు నిన్ను ఎలా క్రైస్తవుడు అనాలి? నేను ఎలా నిజ క్రైస్తవుడు అనాలి? నేను ఎలా క్రైస్తవ కుటుంబం అని పిలవాలి? ఈరోజు అప్పుడు సంఘం ఈరోజు ఒకసారి ఆలోచన చేద్దాం. ఇది నేను ఒకసారి ప్రశ్న వేసుకుందాం. లేరా ఈ రోజున ఒకవేళ నీ నమ్మకము దేవుని మీద నుంచి పక్కకు వెళ్ళిపోయింటే, ఈరోజు ఇదిగో ఆ తొలి నామంలో ఉన్నటువంటి ఆ విశ్వాసం, ఆ యొక్క నమ్మకం ఈరోజు మరలా గుర్తు చేసుకున్నామా? మరలా అప్పుడున్న విశ్వాసం, అప్పుడున్న నమ్మకం, ఇదిగో నాకు దేవుడే
నాకు ప్రతిదానికి దేవుడే, ఇక ఏది నాకు వద్దు. ఈరోజు మరలా ఆ మొదటి విశ్వాసులు కొత్తమా 7 సంఘాలు దేవుడు అంటాడు ఒక మాట ఏంటి, ఆ మొదటి క్రియలు ఏమైనా అంటాడు. నా ప్రియ సహోదరుడా సహోదరి, ఈరోజు ఒకసారి ఆలోచించేద్దాం. ఒక మాట చెప్పిన ముగిస్తా. బహుశా నేను చెప్పే మాట మీకు కూడా తెలిసి ఉండొచ్చు. గత మాసం 31వ తారీఖు అనగా శనివారం మరి విజయవాడ దగ్గర మంగళగిరిలో కృపా సమాజము దేవుని మందిరం కొన్ని కోట్ల రూపాయలు పెట్టి ఆ మందిరాన్ని నిర్మించారు. ఆ మందిరం నిర్మించబడి సంవత్సరం పూర్తయింది. మరి 31వ తారీఖు శనివారం అంటే నిన్న శనివారం కాక పోయిన శనివారం, ఒక వారం అవుతుంది. కొన్ని కోట్ల రూపాయలు పెట్టి ఆ కృపా సమాజం ఆ మందిరాన్ని నిర్మించారు. 31వ తారీఖు మరి షార్ట్ సర్క్యూట్ కారణంగా కొన్ని కోట్ల రూపాయలు వెచ్చించి కట్టిన ఆ మందిరము మొత్తం కాలిపోయింది. ఏది మిగల్లా, మొత్తం కాలిపోయింది. మరి ఆదివారం 1వ తారీఖు ఆదివారం వచ్చింది. బయటే ఆ ఎండలో ప్రార్థన ఏర్పాటు చేశారు. దాదాపు ఆ సంఘ విశ్వాసులు కొన్ని వందలు వేల మంది ఉన్నారు అక్కడ. చాలా పెద్ద మందిరం. అక్కడ దైవ సేవకులు మరి వివేక్ గారు, వారి కుమారుడు ప్రశాంత్ గారు, వారి వాక్యాన్ని బోధిస్తూ ఒక మాట అన్నారు, మందిరం కాలిపోయింది, మా విశ్వాసం కాలిపోలేదు. అండి, మందిరం మీద కాలిపోయింది కానీ మా విశ్వాసం కాలిపోలా. దేవుని మీద మాకున్న నమ్మకం కాలిపోలా. కాబట్టి వారు దేవుని మాట నమ్ముతున్నారు. దేవుని ఎందు వారికి నమ్మకం ఉంది. ఒకరోజు ఏం చూడబోతున్నారు? దేవుని మహిమను చూడబోతున్నారు. కాబట్టి ఈరోజు ప్రియ సంఘమా, ప్రియ సహోదరుడా సోదరి, ఈరోజు ఒకసారి ఆలోచన చేద్దాం. ఈరోజు యేసుక్రీస్తు ప్రభువు చెప్తున్న మాట, నువ్వు నమ్మిన దేవుని మహిమ చూస్తావు. కాబట్టి ఈరోజు ఒకసారి మనకి జీవితాల్లో మహిమ చూడాలి అంటే మనం దేవుణ్ణి నమ్మాలి. మనం నమ్మటం ద్వారా ఏం చూస్తాం? దేవుని మహిమ చూస్తాం. దేవుని మహిమ చూచుట ద్వారా నువ్వు, నీ కుటుంబం ఆత్మీయ జీవితంలో బలపరచబడతారు. మహిమను దేవుడు కనపరచడం ద్వారా నీ చుట్టూ ఉన్న ఇరుగు పొరుగు వారు కూడా ప్రభువుని యేసునందు వారు విశ్వాసం ఇస్తారు. ప్రభువుని ప్రార్థించేద్దాం.